బాలకృష్ణ గారి హెల్త్ ఏ విధంగా ఉంది? ఆపరేషన్ పూర్తయిందా? కోలుకున్నారా? ఎన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోమని వైద్యులు చెప్పారు? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఒక హీరోకి ఏమైనా అయ్యిందంటే ఫ్యాన్స్ అందరూ కూడా నిజంగా వాళ్ళకి ఏమైనా అయిందేమో అని చెప్పేసి అంత బాధపడుతూ ఉంటారు. అంటే హాస్పిటల్లో కండిషన్ ఏంటి, ఆపరేషన్ జరిగిందా, సక్సెస్ అయ్యిందా, వైద్యులు ఏం చెప్పారు, సీరియస్ ఉందా, నార్మల్ అయ్యిందా, కోలుకుంటున్నారా, ఈ విధంగా కుటుంబ సభ్యులైనా కూడా అడుగుతారో లేదో తెలియదు, కానీ ఫ్యాన్స్ మాత్రం 100కి 200 క్వశ్చన్స్ మాత్రం వాళ్ళ దగ్గర రెడీగా ఉంటాయన్నమాట. అది అంటే మీరు ఇది పిచ్చి అనుకుండొచ్చు, ఇంకేదైనా అనుకుండొచ్చు, కానీ వాళ్ళ విషయంలో మాత్రం ఇది ఒక ప్రేమ, అభిమానం. వాళ్ళ అభిమాన హీరో పట్ల చూపించినటువంటి గొప్ప అంటే వెలకట్లేని ప్రేమ అన్నమాట. అయితే ఎప్పుడైతే బాలకృష్ణ గారి యొక్క షూటింగ్ మనందరికీ తెలిసిందే, కాకినాడ పోర్ట్లో NBK 111 సినిమా యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు పొరపాటున జారి కింద పడ్డము, ఆ తర్వాత మోకాలికి దెబ్బ తాకడము, ఆ తర్వాత వెంటనే కాకినాడలోని ఒక హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ నుంచి ఆపరేషన్ కోసం అని చెప్పేసి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అదే ఈ యొక్క విషయం గురించి అంటే ముఖ్యంగా బాలకృష్ణ గారి హెల్త్ కండిషన్ గురించి వాళ్ళ పెద్ద కూతురు నారా బ్రాహ్మణి గారు అయితే ఒక పోస్ట్ పెట్టారనమాట. అండ్ అందులో ఏముంది అంటే, నాన్నగారికి ఆరోగ్యం అంతా కూడా బాగానే ఉంది, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా విజయవంతమైంది, ఒక 3-4 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంటారు, ఆ తర్వాత డిశ్చార్జ్ కూడా చేస్తామని చెప్పేసి వైద్యులు చెప్పారు. ఆ తర్వాత ఒక 4 రోజుల పాటు మాత్రం ఖచ్చితంగా రెస్ట్ తీసుకుంటారనమాట. ఆ తర్వాత యథావిధిగా మీ యొక్క సినిమా షూటింగ్కి వచ్చేస్తాడు, మళ్ళీ పాలిటిక్స్లోకి వచ్చేస్తాడు, మీకు కావాల్సినటువంటి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ బాలకృష్ణ గారు మళ్ళీ అందిస్తారు అని చెప్పేసి నారా బ్రాహ్మణి గారు చెప్పారనమాట. సో మీరు అందరికీ కూడా తెలుసు బాలకృష్ణ గారు ఎంత ఎనర్జీగా ఉంటారు, ఎంత సరదాగా ఉంటారని చెప్పేసి. సో ఈ విధంగా ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ కూడా, సర్జరీ అయినప్పటికీ కూడా ఆయన లోపల మాత్రం ఆ ఎనర్జీ ఏ మాత్రం కూడా తగ్గలేదు, అదే విధంగా ఉంది, అదే ఎనర్జీతోని తొందరగానే కోలుకున్నారు అని చెప్పేసి నారా బ్రాహ్మణి గారు చెప్పారు. ఎప్పుడైతే ఆ పోస్ట్ చూసారో ఇంకా ఫ్యాన్స్ యొక్క ఆనందానికి అవధులు లేవన్నమాట. ఒక్కసారిగా ఊపిరి వచ్చినట్టు అయిపోయింది వాళ్ళందరికీ కూడా. అమ్మయ్య అని చెప్పేసి ఊపిరి పీల్చుకొని, అరే మొత్తానికైతే బాగా ఉన్నారు, అది చాలు మాకు అని చెప్పేసి ఇంకా కామెంట్ల మీద కామెంట్లు కింద పెడుతూనే ఉన్నారనమాట నారా బ్రాహ్మణ్ గారి యొక్క పోస్ట్ కింద. అంటే అభిమానులు అంటే వాళ్ళ యొక్క హీరోకి ఏ విధంగా ఉంటారనేది మనము ఒక కన్న తండ్రిలాగా చూసుకుంటూ ఉంటారు, అన్నలాగా చూసుకుంటూ ఉంటారు, పెద్దవాళ్ళైతే తమ్ముళ్ళలాగా చూసుకుంటూ ఉంటారు. అంటే ఒక ఇంట్లో పర్సన్, నా వాడే, నా హీరోని అని చెప్పేసి ఒక రక్త సంబంధం లాగా చూసుకుంటూ ఉంటారు. సో మనందరం కూడా అనుకుంటూ ఉంటాం, మరి వీళ్ళకి పిచ్చిరా, వాళ్ళు ఏమైనా వీళ్ళకి అన్నం పెడతారా, ఒక పూట అన్నం పెట్టి ఏమైనా ఇంట్లోకి పిలుస్తారు, ఈ విధంగా అనుకుంటాం. కానీ మనం ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ వాళ్ళకి తప్పు అని అనలేము. బట్ కొంచెం లిమిట్స్ అనేవి ఉంటాయి ఎవరి అభిమానానికైనా కూడా, ఆ లిమిట్స్ మాత్రం క్రాస్ చేయొద్దు అని చెప్పేసి ఎవ్రీ టైం చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇలాంటి సమయాల్లో మాత్రం ఫ్యాన్స్ ఖచ్చితంగా వాళ్ళ యొక్క అభిమాన హీరో తొందరగా కోలుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా బ్రాహ్మణి గారు ఏంటంటే, నాన్నగారికి కోలుకోవాలని చెప్పేసి ఎంతమంది ప్రార్థించారో, ఎంతమంది కోరుకున్నారో, మీ ప్రేమకి, మీ అభిమానానికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము, మా జీవితాంతం కూడా అని చెప్పేసి మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అని చెప్పేసి నారా బ్రాహ్మణి గారు ప్రేక్షకుల గురించి కూడా మెన్షన్ చేశారనమాట. సో ప్రజెంట్ బ్రాహ్మణి గారు పెట్టినటువంటి ఆ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది.